ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖు గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఈరోజు దినఫలాల ప్రకారం మీకు మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఇదే మీరు తిట్టుకున్నా సరే మీ యొక్క జీవితంలో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఎటువంటి అంశాలు మీ యొక్క లైఫ్లో ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మెలి చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలంకార ప్రియతత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా ఈ యొక్క తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వివరిస్తారు. కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అత్యేంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ అనేక విజయాలు సాధిస్తారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. మీరు చాలా కాలంగా ఒక వ్యక్తి నుండి డబ్బులు వసూలు చేయడంలో విఫలమవుతున్నారు. అయితే వారు మీ యొక్క కార్ని కూడా లిఫ్ట్ చేయడం లేదు. దీని కారణంగా మీరు నిరాశలో ఉన్నారు. అటువంటి వ్యక్తులు తమకు తాముగా ఫోన్ చేసి మీకు అతి త్వరలో డబ్బులు చెల్లిస్తామని చెబుతారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించేటువంటి అంశం అని చెప్పుకోవాలి. అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు స్నేహితులను కలుసుకోవాలని గత కొద్ది కాలంగా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఏ విషయంలో కొన్ని అవకతవకలు, ఆటంకులు ఎదురవుతున్నాయి. అంటే ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా కానీ ఆ ప్లాన్ సక్సెస్ కావడం లేదు. అయితే ఈరోజు ఫలాల ప్రకారం అనుకోకుండా మీ యొక్క స్నేహితులని కలుసుకునే అవకాశం రావడం కానీ, లేదా ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకోవడం కానీ జరుగుతుంది. అలాగే ఈరోజు ఫలాల ప్రకారం మీరు బంధువుల ఇళ్లలో కావచ్చు, లేదా సన్నిహితుల ఇళ్లలో కావచ్చు, లేదా ఒక శుభకార్యానికి హాజరవుతారు. అక్కడ ఒక నూతన వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది. వారు మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైన పాత్రనే భవిష్యత్తులో పోషించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వారు మీ యొక్క జీవితంలో చాలా ప్రధానమైన పాత్రనైతే పోషించుకోబోతున్నారు. అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, వ్యాపారం భాగ్యస్వాముల మధ్య గొడవలు తలెత్తే అది మీ యొక్క వ్యాపారంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి.
బా భాగస్వాముల పెట్టుబడుల విషయంలో జాగ్రత్త పడండి. అలాగే ఎవరైనా వ్యాపారాన్ని విశ్రమించాలి అనుకున్నా గనుక ఖచ్చితంగా డబ్బు కోసం ఎదురు చూస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఏవైనా లోన్ కోసం మీరు అప్లై చేసుకొని లోన్ శాంక్షన్ అవుతుందా అని ఎదురు చూస్తున్న వారికి మీరు ఆశించిన రీతిలో లోన్ సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఏదైనా సొంతింటిని కానీ ఏదైనా ల్యాండ్ని కానీ మీరు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు. అంటే మీకు అనువైన స్థలం కానీ అనువైనటువంటి గృహం కానీ దొరకడం లేదని నిరాశలో కూరుకుపోయి ఉన్నారు. అంటే మీ యొక్క బడ్జెట్లో ఏదైనా ప్రాపర్టీస్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అటువంటి వ్యక్తులకు ఈరోజు దినఫలాల ప్రకారం ఒక చక్కటి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లభించబోతుంది. అతి త్వరలో మీ యొక్క సొంతింటి కల నిజమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే చిట్టీల వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీరు చాలా కాలంగా లావాదేవీలు భాగస్వాముల పెట్టుబడుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ అంశంలో ఖచ్చితంగా మీ యొక్క తులారాశి వారు జాగ్రత్త పడకపోతే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మిగిలిన అంశాలు చూస్తే ఈరోజు దినఫలాల ప్రకారం తులారాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. తులారాశి వారు ప్రతికూలతని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అద్భుతమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.